తర్వాత ల్యాండ్లెస్ పూర్కి 1 ఎకరం ల్యాండ్ ఇచ్చేవారు ఇంతకుముందు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీసేశారు. మీరు కూడా దాన్ని సరిచేయలేదు. అలాగే 20 పథకాలు ఉన్నాయి, దాంట్లో ఏది కూడా మీరు చేయలేదు. తర్వాత ఎస్సీ లోన్లు, బీసీ లోన్లు. ఎస్సీ లోన్లు, బీసీ లోన్లకు వచ్చేటోడికి ఎస్సీ లోన్లు ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఇస్తారని చెప్పి ఎస్సీ యువత అంతా ఎదురు చూస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు. నేషనల్ కమిషన్, నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్ ఫర్ ఫైనాన్షియల్ కమిషన్, ఎన్ఎస్ఆర్ ఎన్ఎస్ఎఫ్డిసి, నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దాని ద్వారా లాస్ట్ టైం మీరు కార్లు ఇచ్చారు, థ్యాంక్ యూ చంద్రబాబు అని రాయించుకున్నారు. దాని తరపు నుంచి కూడా మీరు ఈ సంవత్సరం లోన్స్ ఇవ్వట్లేదు. పైగా సబ్సిడీలు, మొత్తం భారతదేశం అంతా కూడా సబ్సిడీలు ఇస్తున్నారు ఎస్సీలకి. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా పరిశ్రమలకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి 1,00,000 నుంచి 1 కోటి రూపాయల నుంచి 10 కోట్ల వరకు కొల్యూటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇవ్వడం, దానికి సంబంధించి 40% సబ్సిడీలు ఇవ్వడం. ఆ సబ్సిడీలు ఎస్సీలకు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇంకా అన్నింటికన్నా దారుణం ఏంటంటే, ఇది కొంచెం మీరు నిన్న చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఏమంటే నేనే విభజన చేశాను, నేనే విభజన చేసి మాదిగ మాలల మధ్య విభజన చేసి నేను సాధించాను అని చెప్పుకున్నా. సిగ్గు ఉండాలి. ఒక కలిసి ఉన్న ఒక అంటరానితనం అనే ప్రక్రియ ద్వారా కలిసి ఉన్న మాలమాదిగలను విడదీసి అది పెద్ద గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నారు. దీనివల్ల మా మధ్య చిచ్చులు పెట్టి అధికారం పొందడమే మీ యొక్క ఉద్దేశం అన్నది మా అందరికీ తెలుసు.